రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి కానీ సంక్షేమం కానీ జరగకుండా ఉన్నా కానీ కూడా జరిగినట్టు ఊదరగొట్టేటువంటి ముఖ్యమంత్రి ఈరోజు మన రాష్ట్రానికి చిన్న ఎగ్జాంపుల్. నిన్న జాతీయ అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఉన్నది. మహిళా దినోత్సవంలో మేము చెప్పినవన్నీ చేశాము, నిరూపించాము, సూపర్ 6 సక్సెస్ అని మరి కన్నార్పకుండా చంద్రబాబు నాయుడు చెప్తున్నా అంటే ఆ నాయకుడు చెప్తారంటే ఏమి చెప్పారు, ఏమి సాధించారని చెప్పేసి ఎన్నికల ముందు మీరు చెప్పినటువంటి హామీలు ఏమేమి ఉన్నాయి మీకు తెలియకపోతే మేము క్లిప్పింగ్స్ ఉన్నాయి, మేము చూపిస్తాం. మీకు ఇప్పుడుగా అది గుర్తు తెచ్చుకున్నారు. మరి ముఖ్యంగా అన్నిటికంటే మించి ఆడబిడ్డ అనేది ఇస్తారట. నెలకు 1,500 రూపాయలు, సంవత్సరానికి 18,000 రూపాయలు. మరి మేము చెప్పినట్టని చేసినామన్నాడు. మరి ఏ ఒక్కరికైనా కానీ ఆడబిడ్డ వచ్చిందా? కనీసం ఒక్కరికైనా వచ్చిందా? మరి అన్నిటి మీద ఇంకోటి ఎన్నికల ముందు ఏకదాటిగా చెప్పిన ప్రతి ఒక్కరు వాళ్ళకి ఉన్నటువంటి నాయకులంతా ప్రతి కుటుంబానికి సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తారన్నారు. మరి గ్యాస్ సిలిండర్ ముఖ్యంగా ఎవరికి వాళ్ళది? మహిళలకి. ఈ పొద్దున ఇప్పటికే ఒక్కటైనా ఇస్తావు. 2 సంవత్సరాలు పూర్తయింది. కనీసం 6 సిలిండర్లు ఇవ్వాల్సినటువంటి నువ్వు ఈరోజు ఒక్క సిలిండర్ అయినా పూర్తిగా అన్ని కుటుంబాలు అర్హత కలిగిన అన్ని కుటుంబాలకు ఇచ్చావని చెప్పేసి మరి ఇది మహిళలను మోసం చేసినట్టు కాదా అని. మరి ఆడపిల్లని మోసం చేసినట్టు కదా. మరి అన్నిటికి మించి పెళ్లి కానుక 1,00,000 రూపాయలు ఇస్తాను. ఎస్సీ, ఎస్టీ, బీసీ ఏ ఒక్కరికైనా ఇచ్చినా ఈ 2 సంవత్సరాలు. అయితే ఎవడు పెళ్లి చేసుకోరు కదా రాష్ట్రంలో. ఎస్సీలు కానీ ఎస్సీలు మీరు ఎవరికి పెళ్లి జరగా మరి ఇచ్చావా? మరి అమ్మఒడి నీకు పదవి, నీకు వర్ష పెట్టి చెప్పాడు. ఒక్కరు కాదు, వాళ్ళ ఈరోజు క్యాబినెట్లో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా గంటంబరంగా చెప్తారు. మరి ఇంతకుముందు